హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో 2 వాట్సాప్స్ని, 2 ఫేస్బుక్ని, 2 జీమెయిల్ అకౌంట్స్ని వాడాలనుకున్నారనుకోండి. దానికోసం ఏంటంటే మనకు చాలా యాప్సే దొరుకుతాయి. దాంట్లో ఏంటంటే ప్యారలల్ స్పేస్ అని ఇంతకుముందు చాలామందికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఒక కొత్త యాప్ కూడా వచ్చింది చూడండి, గో మల్టిపుల్ అని. ఓకే, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తే నాకు ఆల్రెడీ నా మొబైల్లో చూడండి వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయి ఉంది. ఓకే, ఇక్కడ వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అయి ఉంది. అయితే నేను ఇంకొక నెంబర్ని కూడా వాట్సాప్ లాగా యూజ్ చేయాలనుకోండి. అటువంటిప్పుడు దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ వాట్సాప్ ఏదైతే ఉందో దీన్ని మీరు ట్యాప్ చేయండి. ఒకవేళ మీరు జీమెయిల్ని మళ్ళీ వాడాలనుకుంటే 2 సార్లు అంటే ఇది యూజ్ చేసుకోండి. తర్వాత యూట్యూబ్ ఉంది. ఇక్కడ యాడ్ మోర్ యాప్స్ అంటే మీ మొబైల్లో ఏ యాప్స్ అయితే ఉన్నాయో ఆ యాప్స్ అన్నింటినీ మీరు 2 సార్లు అంటే 2 అకౌంట్ల లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, మీ దాంట్లో హైక్ ఉన్నా సరే ఏది ఉన్నా సరే దాన్ని 2 సార్లు ఇన్స్టాల్ చేసుకొని 2 నెంబర్స్తో యూజ్ చేయొచ్చు. సరే, ఇక్కడ నేను వాట్సాప్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ అని అడుగుతుందా. ఎనేబుల్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఈ వాట్సాప్ అనేది నా మొబైల్లో యాడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇలా యాడ్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు, దీన్ని ఓపెన్ చేసి సేమ్ ఇంతకుముందు మనం ఏం చేసాం అంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఎలాగైతే రిజిస్టర్ అవుతాం వాట్సాప్లో, సేమ్ దీనిలో కూడా మనం ఏంటంటే అలాగే రిజిస్టర్ అవ్వచ్చు అన్నట్టు. మీరు 2 జీమెయిల్ అకౌంట్లు కావాలన్నా జీమెయిల్ని ఇక్కడ ట్యాప్ చేయండి, ఎనేబుల్ చేయండి. తర్వాత వచ్చేసి యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ని కూడా ట్యాప్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ వాట్సాప్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఒకసారి ఉంది, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇలా వచ్చిందా చూడండి. మీరు ఇన్స్టాగ్రామ్ అయినా సరే చూడండి, దేనైనా సరే 2 సార్లు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను వాట్సాప్ని ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ షేరింగ్ అని వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఇది లాంచ్ అయిపోద్ది. లాంచ్ అయిన తర్వాత సేమ్ అగ్రీ అండ్ కంటిన్యూ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే అది ఉంచేసి నెక్స్ట్ టైం ప్రెస్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఆ మొబైల్ నెంబర్ ద్వారా కూడా మనం వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.